నమస్కారాలు. ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా ఈరోజు జీవకోణంలో శ్రీ నందీశ్వర డివిజన్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఒక 7,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఇది గత 12 సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుగుతున్నది. దీనికి కారణం మాకుండే మెంబర్లు, మా యూనిటీ రెడ్డి సంఘం యూత్ పిల్లగారు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం ఇంకా బలంగా చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మాత్రం కాకుండా ఇతరులు ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా, ఎందుకంటే మహాశివరాత్రి అనేది స్పెషల్. ఇక్కడే కాదు, ఎక్కడ చూడ స్పెషల్గా ఉంటుంది. జీవకోటి అంత మించి ఉంది ఇక్కడ స్పెషల్ ఇక్కడ. కాబట్టి 100% ఇక్కడ విజయం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి విచ్చేయు తిరుపతి పట్టణ ప్రజలకు మరియు జీవకోనపుర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ ఆలయం విశిష్టత ఏమంటే, గత 30 సంవత్సరాలుగా అనేక ప్రాంతాల నుంచి, అనేక జిల్లాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తూ అక్కడికక్కడి బ్రతుకు తీరు కోసం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ఇక్కడ ఈ యొక్క సెలయేరు, ఈ చల్లని వాతావరణము, ఇటువంటి ప్రదేశాలు చూసి ఇక్కడ మనసు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఇక్కడ కూర్చుంటే కొంచెం ప్రశాంతత ఉంటుందని ఇక్కడికి వచ్చి చాలామంది కూర్చొని, అప్పుడు బోధ గంటలు ఉండే పరిస్థితులలో ఈ గుడి ఈ స్థితికి రాకుండా ముందు ఇక్కడ ఒక అద్భుతమైన బోధ గంటలు, ఆ ఫారెస్ట్ ఏరియా, అటువంటి ఏరియాలో అప్పుడు ఒక శివలింగం ఉద్భవించి ఆ శివలింగం పైన ఒక నాగేంద్రుడు అనిత్యం శివలింగం పైనే పడుకొని ఉండేది చాలామంది గ్రహించి మా పూర్వీకులు మాకు చెప్పడం జరిగింది. దాన్ని అనుగుణంగానే ఇక్కడ ఇంత డెవలప్ చేసి ప్రతి ఒక్కరి సహకారంతో ఈ ఏరియాలో ఈ జీవకోన 5 వార్డులలో ఉండే ప్రజలు దగ్గర 50,000 జనాభా కలిగిన ఈ ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క టెంపుల్ మీద అమితమైన విశ్వాసం, భక్తి, శ్రద్ధ ఇవన్నీ కలిగి ఉండడం వల్లనే ఈ ప్రాంతం ఈ విధంగా డెవలప్ అయింది. దానికి కారకులు కూడా అందరూ ప్రతి ఒక్కరు కృషి, మా పెద్దలు అన్నా రామకృష్ణన్న గారు, వారి యొక్క సహకారం, పూర్వ చైర్మన్లు గారు, వీరందరూ కూడా సహకారంతోనే ఈ గుడిని ఈ స్టేజ్కి తీసుకుని వచ్చి వదిలినారు. ఈరోజు అమితంగా ఈ శివరాత్రి పర్వదినం రోజు ఒక్క ఏరియాలో ఇంత విశిష్టత తెలిసి తిరుపతి ప్రజలంతా ఇక్కడికి వచ్చి దగ్గర 35,000 జనాభా ఈరోజు దర్శనం చేసుకుని భక్తులు బయటకు వెళ్తున్నారు. అది మాకు సంతోషదాయకమైన విషయం. జీవకోణంలో ఇంత ఎడుగుల ప్రాంతంలో తిరుపతి పట్టణం వైపు ఈ జీవకోణం చూస్తూ ఉంది, జీవకోణం వైపు తిరుపతి పట్టణం చూస్తూ ఉంది అని అది మాకు గర్వకారణంగా భావిస్తూ ఇక్కడ ప్రజలంతా మెట్టు ఎక్కి ఎదుగుతున్నారు. అదేవిధంగా నేను మాకు ప్రత్యక్షంగా ఈ గుడి యొక్క బలం ఏమిటంటే, మేము ఈ ఉత్సవాలు ప్రారంభించి ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభించే రోజు ప్రారంభించాం. గణపతి పూజ స్టార్ట్ చేసి పూజ చేసి ధ్వజారోహణ కార్యక్రమం జెండా ఎగరేసి పైకి ధ్వజారోహణ పూజ చేస్తూ ఉంటే ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామి యొక్క గరుత్మంతుడు ఈ యొక్క ఆలయం పైన ఒక 15-20 నిమిషాలు ఒకే నిర్మానుష్యంగా, ఎటువంటి కదలికలు లేకుండా నిర్మానుష్యంగా నిలబడి ఆశీర్వాదం ఇచ్చి మళ్ళా
వెంకటేశ్వర స్వామి గుడిపైకి పోయి 3 సార్లు అదేవిధంగా ప్రత్యక్షంగా ఇక్కడ ప్రజలందరూ దాన్ని వీడియో రికార్డ్ చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇంకా షేర్ చేస్తారు. అది కూడా ఉంది. దీని యొక్క విశిష్టత, దీని యొక్క దేవుడి యొక్క ఇక్కడ బలమైన ఉన్నాయి అనేదానికి ఒక నిదర్శనం మాకు కూడా వచ్చింది. అదేవిధంగా మేము కూడా ఇప్పుడు మా అసోసియేషన్ శ్రీ నందీశ్వర రెడ్డి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మేము ఈ గుడి మీద, ఈ జీవలింగేశ్వర స్వామి మీద అమితమైన భక్తి శ్రద్ధలతో గత 10-12 సంవత్సరములుగా విశేషంగా ఎలాంటి కొరత లేకుండా భక్తులకు మనవంతు కూడా ఏదో ఒక సేవ చేయాలని మా వాళ్ళందరూ, మా అసోసియేషన్ ఒకరు వచ్చినా రాకపోయినా వాళ్ళు రాలేదేమి వీళ్ళు రాలేదేమి ఏమని ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా నెట్టుకొని పరమశివుడే వీళ్ళను ముందుకు తీసుకొని పోతున్నాడు. ఇది మాకు కూడా గర్వకారణమైన విషయం. ఎందువలంటే మేము ఒక్కొక్కసారి నిరుత్సాహపడేవాళ్ళం. వీళ్ళు మనం ఏం చేయగలుగుతాంలే, ఏం చేస్తాంలే, ఈ సంవత్సరం నింపేస్తాము, ఇంకో సంవత్సరం అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం పరమశివుడు ఎవరినో ఒకరిని భుజం తప్పుతున్నాడు, ఆ భుజం తెట్టి పైకి లేపుతున్నాడు, లేపి ముందుకు తీసుకొని పోతున్నాడు. ఇదే నిదర్శనం. అదే ప్రతి ఒక్క ఇప్పుడు 12 సంవత్సరాలుగా మా అసోసియేషన్ అన్నదానం కార్యక్రమం రెడ్డి సంఘం, నందీశ్వర రెడ్డి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ శివరాత్రి రోజున దగ్గర 6-7 మందికి ప్రతి 12 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నాం. ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగుతూ ఉన్నది. ఇంకా కూడా కొనసాగాలని ఆ భగవంతుని మనసా వాచ కోరుకుంటూ